ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. అక్షతలు వేయండి. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశూగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవీతం స్వామివారికి వేయండి. ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు వదిలిపెట్టండి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజోస్తస్మాదజాయత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశ్రీ పరిమళ గంధాన్ ధారయామి. స్వామివారికి గంధం చల్లండి. ఓం ఆజనేతే పరాజనే దూర్వారోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణాక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి స్వామివారి మీద. ఓం తస్మాదశ్వాజాయంత ఏకేచో భయాదతః గావో జజ్ఞిరే తస్మాజ్జాత అజావయః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పైః పూజయామి. పువ్వులతో చక్కగా స్వామివారికి పూజ చేయండి. అంగపూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ 21 పత్ర పూజ. స్వామివారిని పత్రితో పూజించండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చ్యూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాళిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. 21 పత్రాణి పూజయామి. అష్టోత్తరశతనామ పూజ. స్వామివారిని పువ్వులతోటి అక్షతలతోటి ఆరాధించాలి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః.
ఓం బలోద్ధితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం నేత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యావిభవే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిద్ధబలప్రియాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం శక్త్యై నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణిమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోద్ధితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం వరజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం యత్పురుషం వ్యదధో యతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదావుచ్యేతే. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. అగరవత్తుల ధూపం స్వామివారికి చూపించండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. ఒక వత్తితో దీపం వెలిగించి స్వామివారికి చూపించండి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు వదిలిపెట్టండి. ఓం చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. నైవేద్యం చేయవలసినటువంటి పదార్థములనన్నింటినీ ఫలములతో సహా ఒక పళ్ళెంలో ఉంచి నీళ్లు చల్లి స్వామివారికి నివేదనం చేయాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం త్వర్తేన పరిహించామి. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. అమృతమస్తు అమృతోపస్తరణమసి. నానావిధ మధుర పదార్థాన్ని నివేదయామి. స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. స్వామివారి దగ్గర నీళ్లు చల్లండి. తాంబూలం. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు 2 వక్కలు స్వామివారికి తాంబూలంగా సమర్పించండి. ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు వదిలిపెట్టండి. నీరాజనం. కర్పూరం వెలిగించి లేచి నిలబడి స్వామివారికి హారతి ఇవ్వాలి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః.
కర్పూరనీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి చూపించి తరువాత మీరు కళ్ళకద్దుకోవాలి. మంత్రపుష్పం, కొద్దిగా పుష్పాలు, చిల్లర పైసలు, అక్షతలు తీసుకుని లేచి నిలబడండి. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావిదస్త్యాంతేనాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగుం శిలాభిస్ఫులం బత్యాకోశసన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః తిర్యగోర్ధమధశ్యాయైరశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తగః తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే బభాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః సేంద్రः సోऽక్షరः పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసవ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కున్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం షట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః దివ్యశ్రీ సువర్ణ పుష్పాక్షతాం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. తీసుకున్న పువ్వులు, అక్షతలు, చిల్లర పైసలు స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగణాధిప. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. తరువాత స్వామివారిని ఈ విధంగా ప్రార్థించండి. ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక ప్రదక్షిణం కరోమి త్వాం ఈశపుత్ర నమోऽस्तुते. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం
సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. అనంతకోటి ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. ఛత్రం ధారయామి, అక్షతలు వేయండి. చామరం వీజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి. సమస్తరాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది యథా సంభవిత సర్వోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధివినాయక స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. కొద్దిగా అక్షతలు నీళ్లు స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టండి. అనంతరం కథాశ్రవణం. కొద్దిగా అక్షతలు పుచ్చుకుని స్వామివారి కథను వినండి. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండకు భగవంతుని సృష్టిని శ్రేష్టమగు ఈ భరతఖండమున ఉత్తర భాగమునందు ఆర్యావర్తమును పుణ్యభూమి ఒప్పుచుండును. అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపా పాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లికా మతల్లిక కుంద కురవక మందార చంపక చాంపేయాద్యనేక పుష్పరాజి విరాజితమును సాలరసాల తాళ హింతాల తమాల తక్కోల చూత పున్నాగ పూగ వకుళ అశోక కపిద్ధ అశ్వద్ధ ప్లక్షకాద్యనేక వృక్షశోభితంబును హంసకారండవ చక్రవాక జలకుక్కుట కోకిలాద్యనేక పక్షికృత కోలాహల నివహంబును నిర్మల ప్రవాహరమణీయ సరోవరయుక్తంబును ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠ హరిహర పూజా మకరందపానానంద తుందిల హృదయారవింద మౌనివర్య దివ్యాశ్రమ విలసితంబును అగు నైమిషారణ్యంబు వెలయుతుండు. అందనేక ధర్మశాస్త్ర పురాణేతిహాసంబుల చెప్పు పౌరాణికుండగు సూతుండు శౌనకాది మునులకనేక శాస్త్రంబులు బోధించుతుండు. ఇట్లుండ చంద్రవంశంబునందు పుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగంబులు గల ఆ అడవి ప్రవేశించి అందు వాయుభక్షకులుగను పర్ణభక్షకులుగను తపంబు చేయుతుండడి మహాత్ములకు ఋషులను చూచుతూ సూతుని యొద్దకు పోయి భార్యానుజులతోడ నమస్కరించి ధర్మదుండిట్లనియే. ఓ మహాత్మా, మేము జ్ఞాతులచే రాజ్యమును సంపత్తును కోల్పోయి వచ్చినారము. మీ దర్శన మాత్రంబున సకల పాపంబులు నశించే. మా యందు కృపగలిగి మరల రాజ్యాదులు కలుగునట్టి ఒక వ్రతంబును ఆనతీయవలయునని వేడగా సూతుండిట్లనియే. ధర్మరాజా, సమస్త పాపంబులను పోగొట్టి పుత్రపౌత్రాభివృద్ధించేయు రహస్యమైన ఒక వ్రతము కలదు. దానిని తొల్లి సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించే. అదెట్లనిన ప్రమథగణాధిప సేవితంబును నానారత్న విభూషితంబునకు కైలాస పర్వతంబునందలి మందార వృక్ష సమీపంబున స్వర్ణసింహాసనమునందు పరమశివుడు కూర్చుండియుండు నెడ షణ్ముఖుండేతించి ఇట్లనియే. ఓ నీలకంఠ, లోకంబున నుండు మనుజులే వ్రతంబు చేసినట్టులైన పుత్రపౌత్రాదులంచెంది సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబును చెప్పుమనిన శివుడు, ఓ కుమారస్వామి, ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసేడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతంబును భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మముల నెరవేర్చుకుని తన శక్తి కొలది బంగారుతోనైనను వెండితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహోత్తర ప్రదేశమున మండపం ఏర్పరచి అందు పండ్లు గాని బియ్యము గాని పోసి అష్టదళ పద్మం ఏర్పరచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పాదులచే పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, అరటి పండ్లు, నేరేడు పండ్లు, చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా దినుసుకు 21 ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తం అందించి యథాశక్తిగా వేదవిధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధువులతోడ ఘృతపక్వములైన భక్ష్యభోజ్యాదులను భోజింపవలయను. ఈ ప్రకారం వెవ్వడు గణపతి సేవ చేయుతున్నాడో వానికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇందులకు సంశయము లేదు. మరునాడు ఉదయమున నిద్రలేచి స్నానాదులను గావించి పునఃపూజయునర్చి వారి వారి విభవానుసారము గణనాథునికి మౌంజీ కృష్ణాజిన దండ యజ్ఞోపవీత కమండలు వస్త్రములను సమర్పించి పురోహితులకు వస్త్రమాల్య దక్షిణతాంబూలములనిచ్చి ఇతర విప్రులను దక్షిణతాంబూల భోజనాదులచే తృప్తులంజేయవలేను. కుమారస్వామి, వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతరాజము 3 లోకముల యందును ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించే. కావున ధర్మరాజా, నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా ఆనందుము. మరియు తొల్లి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతగమణితోడం జాంబవతిని పొందెను. అదెట్లనినా
సత్రాజిత్తను నరేంద్రుండు సూర్యుని వరముచే శమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు పోవ సూర్యుని వలె ప్రకాశించుతున్న శమంతకమణిని శ్రీకృష్ణుండడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికింపోయెను. పిదప సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకుంపోవగా అతడనొక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతనిని సంహరించి ఆ మణిని ఎత్తుకుని పోవ జాంబవంతుడు ఆ సింహమును హరించి ఆ మణిని తన గుహకును తీసుకుని పోయెను. ఈ సంగతి లోకులకు తెలియమెంజేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్మునిని తునిమి శమంతకమణిని అపహరించెనని చెప్పుకొనకుండా శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపింపబడిన సవితి చంద్రుని క్షీరఘటమునందు చూచుటచే తనకిట్టి అపవాదము సంభవించెనని బలభద్రునితో చెప్పాను. అతడు సవితి చెనని అడుగగా కృష్ణమూర్తి ఇట్లనియే, అన్నా, కైలాసమున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధరుండై ప్రకాశించుతుండా అతనిని చూచి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చంద్రునిని చూచి, ఓరి, నిన్ను ఈ సవితి దినమున నెవ్వరేనియును చూచిరేని వారికి అపవాదము సిద్ధించునని శపింప చంద్రుండు అతిదీనుండై ప్రార్థింప వినాయకుడు స్కందునకు సాంబశివుండాన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమందు నన్ను యథావిధి నర్చించి వ్రతము సలిపిరేని అట్టి వారికి సంభవించిన అపవాదము తొలగి శత్రుజయమును మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్రపౌత్ర గోమహిష్యాభివృద్ధియం కలుగునని వినాయకుడు చంద్రునకుని చెప్పాను. అంత చంద్రుండు మొదలగు వారి వ్రతమును చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పే. బలభద్రుండు తన పురమునందెల్లవారిచే ఆ వ్రతము సల్పునటులను చేసి తానును కృష్ణమూర్తియు సదా ఆ వ్రతంబునర్చి వినాయకుని ప్రసాదముచే జాంబవంతుని చెంతకుంపోవ అతండు జాంబవతియును తన కుమార్తెను కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి శమంతకమణిని కూడాను సంగిన ఆ రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునకిచ్చిన అతండు సత్యభామయను తన కూతురునివ్వగా దానిని వివాహమాడి కృష్ణుడు సుఖముగానుండే. మరియు వృత్రాసురుని హతంబునర్చినప్పుడు ఇంద్రుండును, సీతాదేవిని వెదకునప్పుడు శ్రీరాముండును, గంగను భూమి కిందెత్తునప్పుడు భగీరథుండును, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠువ్యాధి నివృత్తి కొరకు సాంబుండును వినాయక వ్రతము చేసిరని నుడివిన ధర్మరాజును ఈ వ్రతము సలిపి శత్రువుల జయించి రాజ్యమునంది సుఖముగానుండే. కావున మనస్సున తలచిన కార్యములన్నయు వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధించుటచే గణేశుడు సిద్ధి వినాయకుండని ప్రసిద్ధించింది. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభములు కలుగును. పుత్రార్థకాముకులు పుత్రార్థములను పడయుడు. విధవ పూజించేనేని మరి ఏ జన్మమందును వైధవ్యమును పొందదు. కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు యథావిధిగా ఈ వ్రతంబాచరించిన శ్రీ గణపతి అనుగ్రహమున సకలైశ్వర్యములము పొంది సుఖంబుగానుండు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము సంపూర్ణము. చేతిలో ఉన్న అక్షతలను స్వామివారి ప్రసాదముగా తలపై వేసుకోండి. అనంతరం వేదవిధులైన బ్రాహ్మణులను గంధపుష్ప వస్త్రతాంబూల దక్షిణాదులతో తృప్తిపరచి వారి ఆశీస్సులను పొందండి. శ్రీ వరసిద్ధి వినాయక అనుగ్రహమును పొందండి. ఓం శాంతి శాంతి శాంతి.